హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కరోడ్పతి కుమార్ మోనాల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మనకు నిన్న జరిగినటువంటి ఎస్డబ్ల్యూఎస్ బూట్ క్యాంప్ మీద నేను నా యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. నిన్న జరిగినటువంటి ఈ బూట్ క్యాంప్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. నా అండర్స్టాండ్ ప్రకారంగా నేను అర్థం చేసుకున్నది పాయింట్ టు పాయింట్ డే మనకు స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళి ఎండింగ్ వరకు ఎనర్జెటిక్ లెవెల్స్ ఆసమ్ ఎంటైర్ మన అందులో పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఎనర్జెటిక్గా ఉంచడానికి సుధీర్ సార్ చేసే ప్రయత్నం ఎలా ఉందంటే ప్రతి క్షణము అందరినీ అటెంటివ్ చేస్తూ కంప్లీట్ సెషన్ సక్సెస్ఫుల్ కావడానికి ప్రతి క్షణాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎంతో మోర్ కాన్సన్ట్రేట్గా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే అందులో భాగంగా మనకు హైఫై అంటే మోర్ ఎనర్జెటిక్ లెవెల్ ఇంప్రూవ్ అవడానికి ఐఎమ్ ఎ పవర్ఫుల్, ఐఎమ్ ఎ గ్రేటెస్ట్, ఐఎమ్ ఎక్సలెంట్, ఇలాంటి మంచి పాజిటివ్ వర్డ్స్ని పవర్ఫుల్గా మనతోటి హైఫై చేసుకుంటూ అనిపించడం అనేది నిజంగా మనకు తెలియకుండానే మన యొక్క ఎనర్జెటిక్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతున్నది. అదే రకంగా మన వాళ్ళందరూ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అలానే అనిపించుంటుందని నేను భావిస్తున్నాను. అలా సెషన్ కంటిన్యూ అవుతూ ఇంకొక సందర్భంలో నేను ఒక న్యూ సాంగ్ లాంచ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ సాంగ్కి మనందరితోటి పాటు సుధీర్ సార్ కూడా ఆ స్టెప్స్ వేయడము, ఆ రిథమిక్ మూమెంట్స్ ఇవ్వడం, ఓ మై గాడ్ అమేజింగ్ అనిపించింది. రియల్గా చెప్తున్నా, నా వరకైతే నేను అనుకునేది అంటే హార్ట్ఫుల్గా అందరము డాన్సింగ్ అనేది ఎంజాయ్ చేసినామని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ హార్ట్ఫుల్లీ అందులో కూడా. అంటే ఇవన్నీ చేపిస్తూ మనము డిస్టర్బ్ కాకుండా, డీవియేట్ కాకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎంత కాన్సన్ట్రేటివ్గా సారు ఉంటూ మనల్ని కూడా కాన్సన్ట్రేటివ్గా ఉంచుతూ అమేజింగ్ చాలా ముందుకు మనం తీసుకుపోవడం జరిగింది. అల్టిమేట్గా సార్ గోల్ ఏంటిది, ఈ యొక్క బూట్ క్యాంప్ 100% సక్సెస్ కావాలి. దానికోసము మనం వింటున్నాం, కానీ సార్ చేసే ప్రతి మూమెంట్ చూస్తే అవసరం. అదే రకంగా మనకు ఇంచుమించు ఒక 12 డేస్లలో ఏదైతే మనకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో దాన్ని ఒకటే రోజు అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనతోటి ప్రాక్టీస్ చేపిస్తూ మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ మనకు రకరకాల అన్నటువంటి క్వశ్చన్స్ రేజ్ చేసుకుంటూ మనం థింక్ చేసేలాగా చేస్తూ వాటికి ఆన్సర్ మనం ఇచ్చేలాగా చేస్తూ అరే అమేజింగ్గా మాస్తుంది, చాలా బాగా అనిపించింది. అదే రకంగా చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇంకా అందులో మన గురువు గారు అయినటువంటి ద గ్రేట్ లెజెండ్ గంపా సార్ రావడము ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ సెషన్లో సార్ ఎంత బిజీ ఉన్నా కూడా మన కోసము అంత సమయాన్ని వెచ్చించి ఆ గోల్డెన్ వర్డ్స్ చక్కగా చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసి, మనకు దేర్ ఈజ్ అ సేయింగ్ కదా, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అన్నట్టుగా. ఓ మై గాడ్, ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆసమ్. అదే రకంగా సార్ చెప్తూ సార్ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా మనకి ఎంత విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే, ఆ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే మన ముందు ఎలా జరిగిందా మనం చూస్తున్నామా ఇప్పుడు అన్నట్టుగా మనల్ని ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉదాహరణకి సారు ఫస్ట్ ఎక్కడ జాబ్ చేశారు, ఆ తర్వాత ఏంటి, అదే రకంగా నా శాలరీ ఎంత ఉండే, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎలా నేను బార్గెన్ చేయడం జరిగింది, అక్కడి నుంచి తర్వాత మ్యారేజెస్ కోసం నేను ఎలా
ప్రయత్నాలు చేయడం జరిగింది. దానికోసం నేను జాబ్ ఎలా జాయిన్ కావడం జరిగింది. జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను నంబర్ 1 సిట్యుయేషన్‌లో ఎలా టైంని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఓహ్ మై గాడ్! ఎవ్రీథింగ్ అసలు మన నిజ జీవితంలో అది ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ను మనము ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకసలు ఫెయిల్యూర్ అనేది మన దరిదాపులకు రాదు కదా! మన ముందు ఆదర్శంగా ఉన్నారు కదా! ప్రాక్టికల్‌గా మనకు చెప్తున్నారు కదా! మనం ఎక్కడ వీడియో చూడడం కాదు, ఎవరో చెప్తే వినడం కాదు. మన ముందుకొచ్చి దిస్ వాస్ మై లైఫ్. ఓకే. నేను అక్కడ అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉండే వన్స్ అపాన్ ఎ టైమ్ నేను స్ట్రక్చర్డ్‌గా ఫార్మ్ కాబడింది ఎవరి వల్ల? నాకు నేనే చేసుకోవడం జరిగింది. అందులో ఇది నేను ఇట్లా ఫాలో కావడం జరిగింది. టైంని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. నా టాక్టివ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సిట్యుయేషన్ నాకు అనుగుణంగా మలుచుకోవడం జరిగింది. అని సార్ చెప్పిన విధానం చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ అనిపించింది కదా! ఫ్రెండ్స్ నేనైతే అలా భావించడం జరుగుతుంది. మీరందరికీ కూడా ఇలానే అనిపించిందని చెప్పేసి నేను భావించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అమేజింగ్. ఆ తర్వాత మన సుధీర్ సార్ సెషన్ ఎండ్ కావడానికి, సక్సెస్ఫుల్గా ఎండ్ కావడానికి ఎంతో ఇంట్రెస్ట్గా డే స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళి నేను గమనించిన ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు సార్ ఫేస్లో ఆ బాడీలో కానీ టైర్డ్నెస్ గింత కూడా నేను అబ్సర్వ్ చేయలేకపోయాను. మై గాడ్ ఏంది ఆ ఎనర్జెటిక్ లెవెల్స్ మనతో చెప్పుతూ అలా మాట్లాడుతూ అన్ని అవార్డ్స్ యాక్టివిటీస్ చేపిస్తూ మనల్ని ప్రతి ఈవెంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ టైర్డ్నెస్ దేర్ వాస్ నో టైర్డ్నెస్. ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ ఆల్. దిస్ వాజ్ ఆల్సో అమేజింగ్. Sudhir sir, thank you very much for your patience, really extraordinary. అదే రకంగా ఫ్రెండ్స్ మనం ఇంకా మన ఎవరో త్రినాథ్ సార్ అండ్ సురేష్ సార్, మోహన్ సార్, అపేక్ష మేడం మీకు కూడా థ్యాంక్స్ అలాట్. మీరు అలా చక ఏది కావాలన్నా కూడా ఇమ్మీడియట్లీ ప్రొయాక్టివ్ మేనర్లో ఉంటూ ప్రతి దానికి ప్రొయాక్టివ్ రెస్పాండ్ అవుతూ మీరు చాలా చక్కగా ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కోఆపరేట్ చేయడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది. ఫుల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆల్ మెంటర్స్. At the same time, I wanted to tell special thanks to all our participants along with me also. నిజంగా నాకు చాలా మిస్సింగ్ అనిపించింది ఈరోజు. నిన్న ఎంత ఎంజాయబుల్గా ఎంతో నేర్చుకున్నాము. ఒకటే రెండే అసలు ఏంది ఎన్నో పాయింట్స్ నేర్చుకొని లాస్ట్ సెషన్ అయిపోయింది కదా ఈరోజు అన్నట్టుగా కొంచెం మిస్సింగ్గా అనిపించింది. కాకపోతే అంతా నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా సార్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, సార్ నేను ఈ రేంజ్లో ఉన్నాను, వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ అట్ దిస్ సిచ్యువేషన్ అని చెప్తే సార్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో మనం ముందుకు మన ప్రతి ఒక్కరి జీవితంలో 100% సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ మనం చూస్తామని చెప్పేసి నేను కోరుకుంటూ నా యొక్క ఈ చిన్ని ప్రసంగాన్ని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.